కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిది ఒక్కొక్కరిది ఒక్కో గాథ. ఎవరిని కదిలించినా కన్నీటి సంద్రమే ఉబికిస్తూ వస్తుంది. గమ్యానికి చేరుకుండగానే వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ మృత్యు శకటాన్ని ఎక్కేటప్పుడు ఆనందంతో వీడ్కోలు పలికిన కళ్ళు ఇప్పుడు కన్నీటి పర్యంతం అవుతున్నాయి. ఈ విషాద గాథల్లో ఓ తల్లి కొడుకుల కథ మనసుల్ని కలిచివేస్తుంది. దీపావళిని సొంత వాళ్లతో జరుపుకుందామని బెంగళూరుకు చెందిన బేబీ, ఆమె కుమారుడు కిషోర్ కుమార్ హైదరాబాద్లోని పటాన్ చెరువుకు వచ్చారు. పండుగను బేబీ తన కొడుకు కిషోర్ కుమార్, కూతురు పద్మప్రియ, అల్లుడు రాముతో సంతోషంగా జరుపుకున్నారు. ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అయిపోయాక సొంత వాళ్లతో ఓ 2 రోజులు సరదాగా గడిపి నిన్న రాత్రి పటాన్ చెరువులోని అంబేద్కర్ చౌరస్తా దగ్గర ట్రావెల్స్ బస్ ఎక్కి బయలుదేరారు. మళ్ళీ వస్తామని చెప్పి బస్ ఎక్కిన ఆ తల్లి కొడుకులు తిరిగి రాని లోకాలకు తరలి వెళ్ళిపోయారు. అయితే ఈ అగ్ని ప్రమాదంలో 2 మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో 2 సాఫ్ట్వేర్ అమ్మాయిలు మృతి చెందారు. దీపావళి పండుగకు వచ్చి ఒక అమ్మాయి హైదరాబాద్లోని మేనమామ ఇంటికి వచ్చి మరొక యువతి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన అనుషారెడ్డి బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా హైదరాబాద్ వచ్చింది. అనంతరం బెంగళూరు వెళ్తూ మంటల్లో ఆహుతి అయింది. అనుష మరణంతో ఆమె స్వగ్రామం వస్తకొండూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. పండక్కి ఇంటికి వచ్చిన కూతురు ఇలా ప్రాణాలు కోల్పోవటంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. బాపట్ల జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి దాత్రి హైదరాబాద్లోని మేనమామ ఇంటికి వచ్చింది. తిరుగు ప్రయాణంలో బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. దాత్రి స్వస్థలం ఇంకొల్లు మండలం పూసపాడుగా గుర్తించారు. యువతుల మృతితో వారి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కర్నూలు బస్సు ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ప్రత్యేక సాక్షి హైమారెడ్డి ఒక వీడియో విడుదల చేశారు. పుటపర్తి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా కర్నూలు జాతీయ రహదారిపై విపరీతంగా ట్రాఫిక్ జామ్ అయిందన్నారు. దీంతో వెంటనే కారు దిగి చూడగా బస్సు మంటల్లో కాలిపోతుందన్నారు. ఘటనాస్థలికి వెళ్ళగా అక్కడ పరిస్థితి దారుణంగా ఉందని తెలిపారు. కొంతమంది ప్రయాణికులు టెన్షన్ పడుతూ ఉన్నారన్నారు. వెంటనే జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి ప్రమాదం గురించి చెప్పానన్నారు. తక్షణమే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్సులు వచ్చాయని ఆమె వివరించారు.